అండి. బడ్జెట్ అంటే ఏంటి? బడ్జెట్ మనం ఒక ప్లానింగ్ అంటూ చేస్తున్నాం. మనకుండే ఫైనాన్షియల్లో కొంతవరకు ప్లానింగ్ చేస్తున్నాం. ఆ ప్లానింగ్ అంటే ఏంటి? ఎలా చేయాలి? అసలు ఈ బడ్జెట్ ఏంటి? ఈ ప్లానింగ్ ఏంటి? ఏం అర్థం కావట్లేదా? మనైతే ఈ వీడియో చూసేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ బడ్జెట్, ఫైనాన్షియల్ బడ్జెట్. బడ్జెట్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ బడ్జెట్ అంటే ఏంటి? నార్మల్ హోమ్ బడ్జెట్ అంటే ఏంటి? ఈ మూడిటికి ఫస్ట్ డిఫరెన్స్ అనేది తెలుసుకుందాం. బడ్జెట్ అనేటటువంటి మనకున్న అమౌంట్ని ఎక్కడెక్కడ పెడుతున్నాము, ఎటువంటి చోట పెడితే మళ్ళీ మనకి లాభం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాంటి చోట పెట్టాలి అనేటటువంటిది బడ్జెట్. మనకి ఈ బడ్జెట్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఓవరాల్ కంట్రీస్కి, వరల్డ్స్కి కూడా ఒక పెద్ద బడ్జెట్ డే అనేటటువంటిది అంటే వాళ్ళకి ఒక పెద్ద ఇంపార్టెంట్ డేగా కేటగరైజ్ చేస్తారు, ఇంపార్టెంట్ డేగా తీసుకుంటారు. సో అలాంటిది మనం మన ఇంటి బడ్జెట్ని ఎలా కేటగరైజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫైనాన్షియల్ బడ్జెట్. ఫైనాన్షియల్ బడ్జెట్ అనేటటువంటిది ఎటువంటి చోట ఇన్వెస్ట్ చేయాలి, ఎటువంటి చోట మన డబ్బుని మనం పొదుపుగా సేఫ్గా ఇన్వెస్ట్ చేయాలి, మనకి ఎక్కడి నుంచి లాభాలు వస్తాయి, ఎక్కడ పెడితే లాభం వస్తుంది అనేటటువంటిది ప్లాన్ చేసేదాన్ని ఫైనాన్షియల్ బడ్జెట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి హోమ్ బడ్జెట్. హోమ్ బడ్జెట్ అంటే ఏంటి? మనకి ఇంట్లో ఉండే డబ్బుల్ని మనం ఎలా ఇన్వెస్ట్ చేసుకొని, అంటే ఎలా మనం సర్దుకొని డబ్బుని మనం రూపాయిని ఆదా చేసుకోవాలి. సో ఇది బడ్జెట్ అనేటటువంటి. బడ్జెట్ కంటే ముందు మీరు ఉన్న డబ్బుల్ని పెంచుకోవాలనుకుంటున్నారా, లేదంటే డబ్బుల్ని అంటే ఉన్న డబ్బుల్ని మీరు బ్యాలెన్స్ చేసుకొని వీటినే ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారా, కొత్తగా ఎర్న్ చేసి డబ్బుల్ని పెంచుకోవాలనుకుంటున్నారా అనేటటువంటి పాయింట్ థింక్ చేయండి. కొత్తగా డబ్బుల్ని ఎర్న్ చేయాలి అంటే అది ఎలాగా, అది మనం ఎలాంటి వర్క్ చేస్తే మనకు డబ్బులు అనేవి పెరుగుతాయి అనేది మనం థింక్ చేయాలి. ఉన్న డబ్బుల్ని కూడా మనము ఖర్చు పెట్టేసుకొని తగ్గించుకోవడం కాకుండా ఉన్న డబ్బుల్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. బడ్జెట్ అనేటటువంటిది ముందు బ్యాలెన్స్ అనమాట. నాకు అర్థమైంది, ఇదంతా నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్తున్నాను. బడ్జెట్ అంటే బ్యాలెన్స్. సో మనం వచ్చిన డబ్బుల్ని మొత్తం ఖర్చు పెట్టేసుకోకుండా ఎంత మిగులుస్తున్నాం, ఎంత మనకి నిజంగా ఖర్చు అనేది వాల్యుబుల్ ఖర్చు అనేది అవుతుంది ఇంటికి అనేటటువంటిది మనం చేసుకోవడం, దాన్ని నేనైతే బడ్జెట్ అంటాను. సో మీకు ఈ బడ్జెట్ గురించి ఇన్ఫర్మేషన్, నాది వచ్చేసి చిన్న ఫ్యామిలీ, చిన్న ఖర్చులు అనుకుంటే మీకు పెద్ద ఫ్యామిలీస్ వాళ్ళ నుంచి కూడా నేను సజెషన్స్ అవి తీసుకొని మీకు ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను. మీకు నిజంగా అలాంటి బడ్జెట్ కావాలి అంటే నాకు కింద కమెంట్ సెషన్లో తెలపండి. సో మరి ఈరోజు నేను నా బడ్జెట్ని మీకు ఎలా షేర్ చేసుకున్నాను అంటే, నా ఇంటి తాలూకా డబ్బుల్ని నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాను. ఫస్ట్ మనం మామూలుగా మాట్లాడేసుకుందాం. ఈ బడ్జెట్లు అవి కాకుండా మనం ఇంటి తాలూకా డబ్బుల్ని నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాను, ఎలా నేను వాటిని ఖర్చు పెడుతున్నాను అనేటటువంటిది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. చూడండి, కోసం నేను మీకు 3 ప్రాసెస్ చెప్తున్నాను. ప్రాసెస్ నెంబర్ 1, ఒక బుక్ లాంటి తీసుకోండి. ఈ బుక్లోని మీరు వచ్చేసి మీకున్న కేటగిరీస్ అంటే పాలు, నీళ్ళు, రెంట్, మెడిసిన్స్, ట్రాన్స్పోర్టు, అంటే మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్టు, క్యాబ్స్కి వాటికి బుక్ చేసుకునే, సో ఇలా ఉండే మీకు డైలీ ఖర్చులు, ఎలక్ట్రిసిటీ బిల్స్, పవర్ బిల్స్, వాటర్ బిల్స్, ఇలా అన్ని బిల్స్ గురించి మీరు ఒక పేపర్ మీద పెట్టండి. దానికి ఎస్టిమేటెడ్ అమౌంట్ వేయండి. సో ఎస్టిమేటెడ్ అమౌంట్ వేసి అది క్యాలిక్యులేట్ చేయండి. ఆ అమౌంట్ మీకు రౌండ్గా మీ ఇంటికి ఖర్చు అయ్యే అమౌంట్. సో మీరు మీ ఇంటికి ఖర్చు అయ్యే అమౌంట్ కోసం ఎలా చేస్తారంటే, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి ఏటీఎంస్ నుంచి తెచ్చుకోవడం కాదు. ఒకేసారి మీకు ఇక్కడ ఎస్టిమేటెడ్ అమౌంట్ ఇంత అని వచ్చేసింది. సమ్ ఎగ్జాంపుల్ 10,000 అని వచ్చింది అనుకోండి. 10,000ని ఇంటికి తెచ్చేసుకోండి. 10,000ని ఇంటికి తెచ్చేసుకున్నాక వాటిని ఎలా ఖర్చు పెట్టాలి అంటే, ఒక బుక్లోనే మీరు డేట్ రాస్తారు. ఇక్కడ డేట్ రాసి మీకు ఇలా నేను ఒక దగ్గర రాశాను, చూపిస్తాను చూడండి. ఎగ్జాక్ట్గా ఇలా కాకపోయినా సరే మీరు మీ ఆలోచనని బట్టి మీరు రాసుకోవచ్చు. ఫస్ట్ డేట్ రాస్తారు, ఎంత అమౌంట్ ఖర్చు పెట్టారు అనేది రాస్తారు. తర్వాత దేనికి ఖర్చు పెట్టారు అనేది రాస్తారు. సో ఇలాగ మనం ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్ బుక్ లాగా, అంటే బ్యాంక్లో ఉండే పాస్బుక్ లాగా మనం మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఇది వచ్చేసి ప్రాసెస్ నెంబర్ 1. ప్రాసెస్ నెంబర్ 2, మాకు అలాగ రాయడం అంతా మాకు వీలు అవ్వదండి, మా హస్బెండ్ కార్డ్స్ నుంచి బుక్ చేస్తారు, మా హస్బెండ్సే తెస్తారంటే మీరు కూడా బుక్ చేయండి. మీరు కూడా వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో అనేటటువంటిది ఎస్టిమేషన్ అనేది డే ఎండ్లో రాసుకోండి. సో అది వచ్చేసి మీరు ఎలా అయితే బుక్ మెయింటైన్ చేస్తున్నారో, కార్డ్స్లో అయితే మీకు మంత్లీ ఒక్కసారి కూర్చుంటే సరిపోతుంది, స్టేట్మెంట్లో వచ్చేస్తుంది కనుక మీకు ప్రాబ్లం ఉండదు. ప్రాసెస్ నెంబర్ 2, సేమ్ ఒక బుక్ తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ పేజ్లో ఎలక్ట్రిసిటీ అని రాసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను, ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, ఈ బుక్ని ఇదే కాదు, ఇక్కడ ఎలక్ట్రిసిటీ అని రాసుకోండి.
ఒక 2 పేజెస్ వదిలేసి వాటర్ అని రాసుకోండి. నెక్స్ట్ 2 పేజెస్ వదిలేసి ఇంకొక కేటగిరీ రాసుకోండి. సో ఆ పేజెస్లో మీరు మంత్లీ ఒక్కసారే కరెంట్ బిల్ కడతారు. సో ఇక్కడ రాసేసుకోండి కరెంట్ బిల్ అమౌంట్. మీరు కరెంట్ బిల్లులో ఎగ్జాంపుల్ ఒక 500 పెట్టారనుకోండి, 300 కరెంట్ బిల్ అయిందనుకోండి, 200 సేవ్ అవుతుంది. సో ఆ 200 అనేటటువంటిది మీకు అయితే నెక్స్ట్ మంత్కి ఎక్స్టెండ్ అవుతుంది. ఇలా ఎవ్రీ 3 monthsకి ఒకసారి రీషెడ్యూల్ చేసుకోండి. అంటే మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, కరెంట్ బిల్తో ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా. కరెంట్ బిల్ మీకు ఈ మంత్ మీరు 500 పెట్టుకున్నారు, కరెంట్ బిల్కి కేటాయించుకున్న అమౌంట్ 500, కానీ మీకు ఈ నెల కాల్చింది 300. సో అక్కడ 200 అనేది మిగిలింది. సో నెక్స్ట్ మంత్ వచ్చేసి మీరు మళ్ళీ 500 యాడ్ చేసినప్పుడు మీకు 400 వస్తుంది. 400 వస్తే అప్పుడు ముందు 200, ఇప్పుడు 100, సో మొత్తం 300 మిగులుతాయి. సో నెక్స్ట్ థర్డ్ మంత్ ఏంటంటే మీరు మళ్ళీ 500 కేటాయించినప్పుడు 500 కరెంట్ బిల్ వస్తే సో మీకు 300 అనేది ఓవరాల్గా మిగిలిన అమౌంట్ అండి. సో ఇక్కడ చిన్న క్యాల్కులేషన్ తప్పు ఉండడం వల్లనే నేను ఇక్కడ వాయిస్ ఓవర్ అనేది మళ్ళీ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఎలక్ట్రిసిటీని ఎలా సేవ్ చేసుకోవాలి అనేటటువంటిది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి నేను చెప్పక కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. మనం ఉండే చోట లైట్లు వేసుకోవచ్చు, ఉండే చోట ఫ్యాన్లు వేసుకోవచ్చు, అండ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే గేజర్స్, ఏసీస్ అవన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే పవర్ అనేది తగ్గుతుంది. సో వీటిని నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. చాలామంది ఇంకా చాలా చేసేవాళ్ళు ఉంటారు కనుక సో మీ అందరికీ టెక్నిక్స్ అనేవి ఐడియా ఉంటాయి అనుకుంటున్నాను. నెంబర్ 3, ఇలా కూడా చెయ్యలేను అని అనుకునే వాళ్ళకి ఏం చేస్తారంటే ఇలాంటి జిప్ లాక్ కవర్స్ తీసుకోండి. ఇది చాలా ఈజీ అండి, ఎవరైనా చేయొచ్చు. ఇలాంటి జిప్ లాక్ కవర్స్ తీసుకొని వీటిలోని మేము ఇలా చేసేవాళ్ళం అనమాట. చూపిస్తాను చూడండి. ఈ జిప్ లాక్ కవర్స్లోని ఇలా స్లిప్ లాంటిది రాసుకోండి. చూడండి ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేటటువంటిది రాసి మేము ఇక్కడ ఎంత పెట్టాం 750 అని పెట్టాను అనమాట అమౌంట్. దీంట్లో 750 రూపీస్ పెట్టేసేయండి. మీరు ఇక్కడ రాయాల్సిన మీరు ఇది ఇంకా మీరు డీటెయిల్గా ఎప్పుడు ఎక్కడ ఖర్చు పెట్టారు అనుకుంటే మళ్ళీ బుక్ తీసుకొని డేట్ రాసుకొని ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోంచి మీరు ఎక్కడ ఖర్చు పెట్టారు అనేటటువంటిది రాసుకోవచ్చు. లేదు మేము అలా రాయలేము అనుకునే వాళ్ళు మీరు దీంట్లో పెట్టిన అమౌంట్ని మంత్ ఎండ్, మీరు ఇది మంత్ ఎండ్కే రివ్యూ చేయాలి, 3 monthsకి కాదు. 750 పెట్టారు, మీరు ఆ మంత్ ఎక్కడికి వెళ్ళలేదు, సో మీకు ఆ 750 మిగిలినట్టే. నెక్స్ట్ మంత్ మీరు పెట్టుకుంటే ఇందులో పెట్టుకోవచ్చు, లేదంటే అంటే మీకు కేటాయించిన డబ్బుల్లో మీరు వీటిలో మళ్ళీ పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. సెకండ్ వచ్చేసి మెడిసిన్స్ అండ్ డ్రగ్స్ అండ్ మెడిసిన్స్ అని ఉంటాయన్నమాట. సో ఇది మెడిసిన్స్ ఎవ్రీ మంత్ ప్రతి ఇంట్లో కనీసం దగ్గు జలుబు ఇలాంటి మినిమం బేసిక్ మెడిసిన్స్ అయితే తీసుకుంటారు కనుక సో మెడిసిన్స్ అనేటటువంటిది కూడా మీరు పెట్టుకొని మీరు ఐదర్ నోట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా పౌచెస్లో పెట్టుకొని మీరు మీ ప్లాన్ని డిజైన్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి వచ్చేసి నేను పెట్టింది సెలూన్. సో ఎవ్రీ 15 daysకి ఒకసారి సెలూన్కి కూడా వెళ్ళేవారు ఉంటారు కనుక నేను ఇక్కడ సెలూన్కి అయితే 100 రూపీసే పెట్టాను. సో ఇలాగా కేటగరైజ్ చేసుకున్నాం అనుకోండి, ఈ పౌచెస్ చాలా తక్కువే ఉంటాయి కాస్ట్ కూడా. వీటివి మీకు మహా అయితే ఒక 20 to 30 పడతాయేమో. ఒకసారి ఇవి తెచ్చుకొని ఇలా స్లిప్స్లో పెట్టుకున్నారంటే మీరు వీటిని 1 year 2 years అయినా సరే పాడవకుండా ఉంటాయి కనుక మీరు కిచెన్లోనో ఎక్కడో దగ్గర ఒక బాక్స్లో పెట్టేసి సేవ్ చేసుకుంటే మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అనేటటువంటి డీటెయిల్స్ అన్నీ మీకే కనిపిస్తాయి, మీ కళ్ళారా మీరు చూస్తారు. అందులో మీరు నిజంగా ఖర్చు పెట్టిన దానికి వాల్యూ ఉందా లేదా, నిజంగా మీరు దానికి పెట్టాలా లేదా. చాలామంది ఖర్చు పెట్టేటప్పుడు ఏం చూస్తారంటే దీనికి ఖర్చు పెట్టాలా. ఎగ్జాంపుల్ కొంతమందికి ఏమో క్రాకరీ మీద ఉంటుంది. నాదే చెప్తున్నాను, నేను ఎవరి గురించో చెప్పట్లేదు. నాకు క్రాకరీ అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా, ఎంత అంటే అంత కనిపిస్తే నిజంగా తీసేసుకోవాలి అన్నంత ఇష్టము. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత క్రాకరీ ఐటమ్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇవి తీసుకుంటే నేను ఎంతవరకు వాడతాను, ఇవి పాప దగ్గర సేఫ్గా ఉంటాయి అంటే నా దగ్గర పాప ఉంది కనుక అవి సేఫ్గా ఉంటాయా, నేను వీటిని తీసుకోవచ్చా అని ఆలోచించి నిజంగా అక్కడ దాని నీడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా గ్రాబ్ చేస్తాను. అలాగే నేను పాపకి కొన్ని వస్తువులు కొంటూ ఉంటాను. ఇవ్వండి ఇలాంటి తలగడాలు ఇవన్నీ కొంటూ ఉంటాను. ఇవి నిజంగా తను ఆడుతుందా లేదా అనేటటువంటిది నాకు తెలియదు. బట్ వెళ్ళిన తర్వాత వీటికి కూడా నేను అట్రాక్ట్ అయిపోతాను. నేను ఇది తీసుకునేటప్పుడు కూడా మీకు నిజం చెప్తున్నాను, ఇది వచ్చేసి 20 రూపీస్ ఎంతో పడినట్టుంది. ఇలాంటివి కొనేటప్పుడు కూడా అట్రాక్ట్ అయిపోతాను. అయ్యో తను ఆడుకుంటుంది కదా, తను తీసుకెళ్తే ఆడుకుంటుంది కదా. నిజంగా అయితే తను మహా అయితే ఒక 2 days 3 days ఆడుతుంది, తర్వాత ఆడదు. మరి నేను దీని మీద ఇన్వెస్ట్ చేసింది వేస్ట్ అని అనుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళకి ఒక మోడ్ అనేటది మారుతుంది. వీటిని చూసిన తర్వాత కాస్త బొమ్మల్ని వాటిని చూసిన తర్వాత
మన దగ్గరికి అంటే వాళ్ళు ఇప్పుడు తను ఒక్కరితే ఉంది ఇంట్లో, సో ఆడుకోవాలి అనేటటువంటి కొత్త చేంజ్ ఓవర్ అనేది వీళ్ళకి ఇలాంటివి చిన్న చిన్న తక్కువ కాస్టే కదా అని ఫస్ట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇలా మనం ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు కొంతమందికి బట్టలు అంటే ఇష్టం ఉంటుంది. ఆ బట్టలు ఎంతవరకు అవసరం, ఇంటి నిజంగా మనం వాడతామా అనేది ఆలోచించుకున్నారనుకోండి, మీ బడ్జెట్ మీ చేతుల్లోనే ఉంటుంది. సో మీరు మీ గ్రోని మీ ఇంట్లో మీ తాలూకా హ్యాపీనెస్ని మీరే గ్రో చేసుకొని మీరే ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. అండ్ ఇంకా మీరు డబ్బులు కూడా చాలా వరకు సేవ్ చేసుకోగలుగుతారు. సో చోట్ల అంటే కొన్ని ఏరియాస్లోని డబ్బులు సేవ్ చేయాలంటే ఎలా ఉంటుంది అంటే కొన్ని చీటీలు ఉంటాయి. చీటీలు అంటే మనమేమో పాట పాడి డబ్బులు తీసుకోవడం కాదండి. కొన్ని ఏరియాస్లో ఏంటంటే మంత్లీ 300 కడితే సంక్రాంతి టు సంక్రాంతి ఉంటుంది. సో ఆ సంక్రాంతి వచ్చేసరికి వాళ్ళకి కొన్ని పప్పులని, కొంత నూనెని, కొంత షుగర్ అని ఇలాగ డివైడ్ చేసి ఇంటికి కావాల్సిన సామాన్లు అనేవి వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో ఇది వన్ ఆఫ్ ద మీరు మిగిల్చుకున్న డబ్బులు. అంటే నెలకి ఇప్పుడు మీరు ఇక్కడ 10,000 కేటాయిస్తే కనీసం మీకు ఒక 300 మిగిలినా సరే అలాంటి చోట ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీకు ఒక పండగకో పబ్బానికో కొంతమందికి ఏమిటంటే వరలక్ష్మి చీటీలు అని ఉంటాయి కొన్ని చోట్ల. వరలక్ష్మి చీటీలు ఏంటంటే 100కి 1200కి 1500 14 అంటే మీరు 12 నెలలు కడతారు, 1200 కడతారు, 1500 వాళ్ళు ఇస్తారనమాట. అంటే 300 యాడ్ చేసి ఇస్తారు. సో అది మీకు వరలక్ష్మి వ్రతం టైంకి వస్తుంది. సో మీరు ఇలా కట్టుకున్నారు అంటే ఇలా మీరు అది మీకు బాగా నమ్మకం ఉన్న చోట, బాగా తెలిసిన వాళ్ళ చోటే సేవ్ చేసుకోండి. అలాంటివి ఏమైనా చీటీలు ఉంటే అలా సేవ్ చేసుకున్నారనుకోండి, మీకు ఆ పండగకి వచ్చినప్పుడు మీరు మళ్ళీ ఇంకొక దగ్గర నుంచి అమౌంట్ తెచ్చి ఆ పండగకి పెట్టుకోవాలి అనేటటువంటి ఆలోచన ఉండదన్నమాట. మీకు ఆల్రెడీ వచ్చేస్తాయి. మీరు దాచుకున్న డబ్బుల నుంచి మీరు కావాల్సినటువంటివి అంటే పండగకి సమకూర్చుకోవాల్సినటువంటివి కూడా మీకు వచ్చేస్తాయి. అలాగే సంక్రాంతికి అనేటటువంటిది ఇప్పుడు చెప్పాను కదా, గ్రాసరీస్ ఉంటాయి. ఇవి నేను జనరల్గా చూసింది అయితే వైజాగ్లో చూశాను. సో అందుకనేసే మీకు నాకు తెలిసిన ఐడియాస్ని నేను మీతో షేర్ చేసుకున్నాను అనమాట. ఇంకా కాదు నాకు అంటే నేను ఇప్పుడు సిటీస్లో ఉంటున్నానండి, మాకు అలా అవ్వదు అని అనుకున్నారనుకోండి, మీరు 10,000 ఇచ్చారనుకుందాం మీ ఇంట్లో వాళ్ళు, మీరు ఒక 500 దాచారు, మంత్లీ 500 అనేటటువంటిది మీకు మిగిలింది ఓవరాల్గా. నేను చిన్న అమౌంటే చెప్తున్నాను, మేబీ మీకు హయ్యర్ అమౌంట్ కూడా మిగిలి ఉండొచ్చు. మీరు 6 మంత్స్ ఆర్డీస్ ఉంటాయి. మీరు ఏ బ్యాంక్ మీకు దగ్గరలోని మీరు వాకబుల్ డిస్టెన్స్లోకి వెళ్ళే బ్యాంక్స్ ఏవైనా 6 మంత్స్ ఆర్డీస్, ఆ బ్యాంక్ అయితే 6 మంత్స్ 3 మంత్స్ కూడా ఉంటాయి కొన్ని నాకు తెలిసి. సో మినిమం 6 మంత్స్ పెట్టుకోండి. మీరు ఈ 500ని అక్కడ డిపాజిట్ చేసుకోండి. ఒక ఆర్డీ ఓపెన్ చేసుకొని మీరు ఒక 6 మంత్స్ పాటు అంటే 3,000 మీకు వస్తాయి. 6 నెలలకి 3,000 వచ్చినప్పుడు మీకు దేనికైనా పనిచేస్తుంది. ఒక కొత్త వస్తువు కొనుక్కోవచ్చు, ఓ మంచి పెద్ద వస్తువు కొనుక్కోవచ్చు, ఏదైనా మీకు ఇంటికి అవసరం ఉన్నది, లేదంటే మీ పిల్లలకి ఏదైనా కొనవచ్చు. ఇలాగ మీ ఆ 3,000 అనేటటువంటిది చిన్న అమౌంట్ అయినా సరే మీకు సేవ్ చేసేటప్పటికి నెలకు 500 కానీ మాకు ఇంట్లో దాచుకున్న 3,000 వస్తాయి కదా, మేము బ్యాంకులో ఎందుకు దాచుకోవాలి. ఇంట్లో దాచుకుంటే ఎలా ఉంటుందంటే ఏమీ లేనప్పుడు అవి తీసి ఖర్చు పెట్టేయాలి అనిపిస్తుంది. ఏదైనా మనకి నచ్చినప్పుడు కొనుక్కోవాలనిపిస్తే అవి తీసి ఖర్చు పెట్టేస్తాం, ఫస్ట్ వాటి దగ్గరికే వెళ్తాం. సో అలా ఖర్చు పెట్టకుండా ఉండడానికి మనం వేరే చోట అనేది దాస్తున్నాం. బ్యాంక్ వాడు ఎంతో కొంత ఇంట్రెస్ట్ అనేది ఇస్తాడు మనకి, 3 రూపాయలు 4 రూపాయలు ఇంట్రెస్ట్ అనేది ఇస్తాడు. సో ఇది మనకు ఉండేటటువంటి బెనిఫిట్ బ్యాంక్కి. ఇంట్లో అయితే మనం పీకుతాం, కావాల్సినప్పుడల్లా వాటి దగ్గరికి వెళ్ళి చేయి పెడతాం. సో ఇది మనం మార్చుకోవడానికి అనేది బ్యాంక్కి వెళ్తున్నాం. ఇది కూడా కాదు, నేను ఇంకో ప్రాసెస్ ఇది కూడా కాదు, నాకు ఇంకా హై అంటే ఇంకా లాంగ్ కి కావాలి, నేను సేవింగ్ కొంచెం లాంగ్కి చేసుకోవాలి అనుకుంటున్నారా, మీ బ్యాంక్స్లో 1 ఇయర్ కూడా ఉంటాయి. బట్ బ్యాంక్లో కంటే మీరు పోస్టల్లో కూడా చేసుకోవచ్చు. పోస్టల్లో అయితే 5 ఇయర్స్ మినిమం ఉందండి. ఆర్డీ అనేది మినిమం 5 ఇయర్స్కి మాత్రం కట్టాల్సి ఉంటుంది. సో మీ పిల్లలకి ఏదైనా బెస్ట్ బెనిఫిట్ కోసం కట్టాలి, ఆడపిల్ల ఉంది దానికి ఏదైనా చేయించాలి అని అనుకుంటే మాత్రం అలాంటి వాటికి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ కాలంలో 3,000కి 2,000కి ఏం రావట్లేదు కనుక. సో మీరు అలా మిగిల్చుకోవచ్చు. లేదు మీకు హయ్యర్ అమౌంట్ అంటే 2,000 మిగిలే అనుకోండి, 10,000కి 2,000 మిగిలే అనుకోండి, ఇక్కడే పే చేసుకున్నారంటే 10,000 వస్తాయి. సో మీరు అక్కడ ఏమైనా వాళ్ళ బర్త్డేస్ కానీ అలాంటి మీరు స్పెసిఫిక్ ఫంక్షన్స్కి మీరు అవి తీసి ఖర్చు పెట్టుకోవచ్చు. లేదు మేము అసలు దాచినటువంటివి మా కోసం కాకుండా బయట ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటున్నాము అని అనుకుంటున్నారనుకోండి, అదే అమౌంట్ని మీరు ఎవ్రీ మంత్ కొన్ని అనాథ శరణాలయాలని కొంతమంది అమ్మాయిల్ని చదివించే వాళ్ళకి అనేసి కొన్ని సంఘాలు ఉన్నాయి కదా, వాళ్ళకి మీరు డొనేట్ చేయొచ్చు. లేదు వాళ్ళు నిజంగా మీరు చేస్తున్నారో లేదో తెలియదు అని అనుకుంటే మీరు వాళ్ళకి బుక్స్గా కానీ వాళ్ళకి కావాల్సిన ఫుడ్గా కానీ మీరు ఇవ్వచ్చు. అదొక ఆపర్చునిటీ కూడా మీకు ఉంటుంది.
నేను ఒక ఎగ్జాంపుల్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈరోజు ఈ టాపిక్లోనే. యాక్చువల్గా నాకు చిన్నప్పుడు మా మా డాడీ నాకు ₹1 ఇచ్చేవారు అనమాట. నా స్కూల్ స్టార్టింగ్ ఎల్కేజీ ఆ టైంలో 25 NP నుంచి ₹1 వరకు వచ్చింది. సో అవి నేను దాచుకోవడం, డబ్బాలో వేసుకొని దాచుకోవడం. ఆయన ఎవరైనా ఇప్పుడు మా పాప అయితే నేను తీసేస్తూ ఉంటాను, ఎక్కువగా నేనే తీస్తాను. వాటర్ బాటిల్ వాడికి చేంజ్ లేకపోతే నేను తీసేస్తూ ఉంటాను. సో అలాగా మా డాడీ తీసేవారు అనమాట నా డబ్బులు. మా అమ్మ తీసేది కాదు, కానీ మా నాన్న తీసేవారు. మా డాడీ తీసేసినప్పుడు ఏంటంటే నాకు ఎప్పుడు డబ్బులు అనేటటువంటివి నాకు కనిపించేవి కాదు. నేను ఏమైనా కొనుక్కోవాలన్నా ఉండేవి కాదు. సో ఇలాగా నా 7th క్లాస్ వరకు నా షో ఇలాగే రన్ అయింది. ఎక్కువగా డాడీ తీసేసుకోవడం అనేది జరిగింది. సో 7th క్లాస్లో నాకు ఎవ్వరూ చెప్పలేదు, నాకు అసలు కూడా తెలియదు. నేను డైరెక్ట్గా నా దగ్గర ఆ రోజు నా చేతిలో ₹15 ఉన్నాయి. ఓవరాల్గా నా దగ్గర ఉన్నటువంటి ఆ ₹15 పట్టుకొని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయాను. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయి నేను సేవింగ్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తాను అని చెప్పాను. సేవింగ్స్ అకౌంట్ అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీయచ్చమ్మా అని అన్నారు. నేను తీయకుండా ఉండాలి అంటే ఏ అకౌంట్ ఓపెన్ చేయాలి అని అడిగాను. ఆర్డీ అమ్మ, అది 5 years వరకు ఓపెన్ అంటే డబ్బులు తీయడానికి అవ్వదు అంటే, వెంటనే నాకు ఆర్డీ ఫామ్ ఇవ్వండి అని చెప్పేసి నేను ఆర్డీ ఓపెన్ ఎస్బీ ఓపెన్ చేయలేదు. నాకు అక్కడ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయలేదు. అప్పట్లో ప్రాసెస్ అలా ఉండేది, ఇప్పుడు చేంజ్ అయిందేమో నాకు తెలీదు. సో నేను సేవింగ్స్ అనేటటువంటిది ఓపెన్ చేయకుండా ఆర్డీ అనేది ఓపెన్ చేసేసాను. ఇంచుమించు నా ఇంటర్ ఫస్ట్ ఇయర్కి ఆ అమౌంట్ వచ్చింది. 7th, 8th, 9th, 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో 5 years కంప్లీట్. అప్పుడు 10th ఎండింగ్లో అనుకుంటాను. సో ఏంటంటే నాకు అమ్మ వాళ్ళు కానీ ఎవరైనా చుట్టాల ఇంటికి ఎవరైనా వెళ్తే డబ్బులు ఇచ్చేటప్పుడు వాళ్ళందరు డబ్బులు తీసేసుకుంటున్నారు డాడీ అని చెప్పేసి అప్పుడు సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి పోస్టల్లోనే, నాకు చాలా వరకు రిలేటెడ్ అయితే పోస్ట్ ఆఫీసే ఉంటుంది. అంటే నేను ఎక్కువగా సేవ్ చేసింది అనేటటువంటిది ఆ పోస్టల్ అకౌంట్లో సేవింగ్స్లో వేసుకునేదాన్ని. ₹15 చొప్పున కడితే నాకు 1800 వచ్చినట్టుంది అనుకుంటాను. 1800 ఎంతో, 1200 1800 దానికి అమ్మ నాకు ప్రస్తుతానికైతే ఆ రింగ్ లేదు, ఉంది అంటే నా దగ్గరే ఉంది. లక్ష్మీదేవి రింగ్ తీసుకుంది. సో అదొక హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. నేను సేవ్ చేసుకున్న డబ్బులతో నేను ఒక ఐటెం కొనుక్కున్నాను అని ఆ రోజు వచ్చిన హ్యాపీనెస్, పిచ్చ హ్యాపీనెస్ అనమాట అది. సో అలా హ్యాపీనెస్ మనం కూడా మన ఇళ్ళల్లో మనమే అనేటువంటిది మనం దాచుకున్న డబ్బులతో మనం ఆ హ్యాపీనెస్ అనేది పొందవచ్చు. ఏమీ లేదు, మనం ఇలా చిన్న సింపుల్గా బడ్జెట్ని మనం మేనేజ్ చేసుకుంటే అంతే చాలండి. సో మరి మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరి ఈ వీడియో నచ్చితే కింద లైక్, అలాగే షేర్ చేయండి. కింద మీకు వాల్యుబుల్ సజెషన్స్ కమెంట్ రూపంలో తెలపండి. మరి అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.